తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అరగొండలోని ప్రసిద్ధ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం భక్తి వాతావరణంలో ఘనంగా జరిగింది. అరగొండ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నుంచి అర్ధగిరి వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర హస్తకళ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. ఆలయానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. సోదరులు శ్రీ రఘుపతి గారి సారథ్యంలో ఆయన చైర్మన్గా సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, అర్ధగిరికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది, ప్రాశస్త్యం ఉంది. సాక్షాత్తు లక్ష్మణుడు మూర్ఛలినప్పుడు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ ఆలయ అభివృద్ధి పట్ల, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని పెంపొందించే క్రమంలో అవసరమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వచ్చే భక్తులకి సౌకర్యం కల్పించే విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా పనిచేయమని, అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించమని కూడా ప్రభుత్వం ఇప్పటికే తెలియజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు. ఖచ్చితంగా ఈ నూతన పాలక మండలి ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని ఆంజనేయ స్వామి ఈ ఆలయ కమిటీని మాకు ఇచ్చినందుకు నేను డాక్టర్ కలిగిరి మురళీమోహన్ గారికి, మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నడుచుకుంటారని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని నేను మాటిస్తున్నాను. జై శ్రీరామ్.